ఈ నెల 9వ తారీఖున మా ఈ విశ్వవిద్యాలయానికి సంబంధించి 10వ, 11వ, 12వ స్నాతకోత్సవాన్ని కొల్గమూడి రోడ్లో ఉన్న విపిఆర్ కన్వెన్షన్ హాల్ నందు 11:30 గంటల సమయానికి స్టార్ట్ చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో దాదాపు 6,000 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఈ 6,000 మంది విద్యార్థుల్లో అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు దాదాపు 5,000 మంది ఉన్నారు. ఇక మిగిలిన 1000 మంది విద్యార్థులు పీజీ డిగ్రీలకు దరఖాస్తు చేసుకున్నారు. వీరు కాక 21 మంది పిహెచ్డి పట్టాదారులు కూడాను దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ కాన్వకేషన్లో పాల్పంచుకోవడానికి మన రాష్ట్ర గవర్నర్ మా విశ్వవిద్యాలయం యొక్క తిరుపతి హోదాలో ఎస్ అబ్దుల్ నజీర్ గారు ప్రత్యక్షంగా పాల్గొనటకు ఇచ్చేస్తున్నారు. ఈ కాన్వకేషన్లో 21 పరిశోధన డిగ్రీలతో పాటు దాదాపు 45 గోల్డ్ మెడల్స్ కూడా ప్రదానం చేయడం జరుగుతుంది. 3 విశిష్ట వ్యక్తులకి గౌరవ డాక్టరేట్లు ఇవ్వడం కూడా జరుగుతుంది. 3 ప్రాంతాల నుంచి బస్ సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటేమో ఆత్మకూరు బస్టాండ్, ఇంకోటేమో నెల్లూరు బస్టాండ్, మెయిన్ బస్టాండ్ ఒకటి, దాని తర్వాత 3వ బస్ ఏమో అన్నమయ్య సర్కిల్. సో ఈ 3 ప్రాంతాల నుంచి బస్సుల ద్వారా స్నాతకోత్సవంలో పాల్గొనబోయే విద్యార్థులు, వారి తల్లిదండ్రులను, ఇతర అతిథులను చేరవేయడానికి ఈ ఫెసిలిటీని మనం అందిస్తున్నాము. దీనికి సంబంధించిన మిగతా వివరాలన్నీ కూడా మా వెబ్సైట్లో చూసుకోవచ్చు. ఈ స్నాతకోత్సవంలో పాల్గొంటున్న విద్యార్థులకు డ్రెస్ కోడ్ విధించడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి హాజరయ్యే ప్రతి విద్యార్థి కూడాను మేము తెలిపిన విధంగా డ్రెస్ కోడ్ను ఫాలో అవుతూ ఇక్కడికి రావాల్సి ఉంటుంది. పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి మేము ఇచ్చే ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, గవర్నర్ గారు ఈ కార్యక్రమానికి పాల్గొనడానికి వచ్చి తను వెళ్ళిపోయేంత వరకు పిన్ డ్రాప్ సైలెన్స్ను పాటించవలసిందిగా ఈ స్నాతకోత్సవంలో పాల్గొంటున్న అందరికీ మేము మా యూనివర్సిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. 6,017 మందికి గవర్నర్, ఆనరబుల్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ద్వారా మనం ఈ డిగ్రీలను కన్ఫర్ చేయబోతున్నాము. వాళ్ళు ఎవరైతే ఈ కాన్వకేషన్కి వస్తున్నారో వాళ్ళు ముందు రోజు అనగా 8వ తేదీ, జూన్ 8వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు మనం ఇక్కడ విక్రమసింహపురి విశ్వవిద్యాలయం ఎగ్జామినేషన్ సెక్షన్ అంటే ఎగ్జామినేషన్ భవన్ దగ్గర ఆ పాసులను జారీ చేయడం జరుగుతుంది. ఆ యొక్క పాసులను వాళ్ళు తప్పనిసరిగా తీసుకోవాలి. ఎందుకంటే ఇది గవర్నర్ ప్రోగ్రాం కాబట్టి దానికి సంబంధించి మనం ముందుగానే వాళ్ళకి ఎంట్రీ పాసుల్ని ఇస్తాము. అవి వచ్చేసి 8వ తేదీ ఉదయం 10 నుంచి 5 వరకు. ఎవరైనా లాంగ్గా ఉండేవాళ్ళు, లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఆ యొక్క 9వ తేదీ ఉదయం 7 గంటల నుంచి మనం ఆ యొక్క విపిఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఈ యొక్క పాసులు జారీ చేసేటువంటి ఒక కౌంటర్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు నేరుగా వచ్చి కూడా ఆ యొక్క పాసులు తీసుకొని కాన్వకేషన్కి హాజరవ్వచ్చు. అలాగే ఈ మొబైల్స్ని కూడా మనం లోపలికి ఎంట్రీ చేయడం జరగదు. ఎందుకంటే స్ట్రిక్ట్గా గవర్నర్ ప్రోగ్రాం కాబట్టి ముందుగానే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి మొబైల్ ఫోన్స్ కూడా ఒక సపరేట్గా కౌంటర్ని ఏర్పాటు చేసి అక్కడ వచ్చిన విద్యార్థులందరూ కూడా ఆ యొక్క మొబైల్ని ఆ యొక్క కౌంటర్లో డిపాజిట్ చేసి మళ్ళా వాళ్ళు ఈ యొక్క సమావేశం అయిపోయిన తర్వాత తిరిగి వాళ్ళు తీసుకొని వెళ్ళడానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ విశ్వవిద్యాలయంలో 10, 11, 12 స్నాతకోత్సవం జరుగుతుందంటే ఒక పెద్ద కార్యక్రమము. ఈ కార్యక్రమంకి చాలా మంది యొక్క సహకారం అవసరము. ఇలాంటి ప్రభుత్వ కార్యక్రమము దిగ్విజయంగా జరగాలి అంటే డిస్ట్రిక్ట్ యొక్క అడ్మినిస్ట్రేషన్, మన హానరబుల్ కలెక్టర్ గారు హిమా శుక్లా గారు, అట్లాగే ఎస్పీ గారు రజిత ఏజెండ్ల గారు, అట్లాగే మన కమిషనర్ నందన్ గారు, వీళ్ళ యొక్క సహకారం కూడా చాలా అవసరం. వాళ్ళందరూ కూడా వివిధ స్థాయిలో మాకు సహకరిస్తున్నారు. అధికంగా ఈ గవర్నర్ యొక్క కార్యక్రమంలో అవసరమైన ప్రోటోకాల్కి సంబంధించిన ప్రతి ఒక్క అంశంలో పరిగణలోకి తీసుకొని విశ్వవిద్యాలయానికి తగ్గ సూచనలు, సలహాలు ఇస్తున్నారు. విద్యార్థులకు అందించి వాళ్ళు సక్రమంగా ఈ కార్యక్రమం దిగ్విజయం చేయడానికి సహకరిస్తారని ఈ టెక్నో ఒలింపియాడ్, సివో స్పార్క్, మెడి స్పార్క్ వంటి ఆధునిక అకాడమిక్ ప్రోగ్రామ్స్ ద్వారా
విద్యార్థుల్లో లాజికల్ థింకింగ్, సైన్స్ అవగాహన మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలను అభివృద్ధి చేస్తూ సిబిఎస్ఈ అండ్ స్టేట్ బోర్డు కరికులంలలో అత్యుత్తమ ఫలితాల సాధనకు దృఢమైన పునాది వేస్తోంది నారాయణ. అనుభవజ్ఞులైన అధ్యాపకుల సమగ్ర మార్గదర్శకత్వంలో ప్రతి విద్యార్థిలో లాజికల్ థింకింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ కి పదును పెట్టి జాతీయ స్థాయి విజేతలుగా తీర్చిదిద్దుతూ వారి ప్రతిభను శిఖరాగ్రాలకు చేరుస్తోంది నారాయణ. అత్యాధునిక డిజిటల్ క్లాస్ రూమ్స్, అత్యుత్తమ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ల్యాబ్స్ తో కూడిన సాంకేతికతతో కూడిన విద్యా వాతావరణం, విశాలమైన ప్లేగ్రౌండ్, పరిశుభ్రమైన డైనింగ్ హాల్లో రుచికరమైన పోషకాహారం, సౌకర్యవంతమైన హాస్టల్ సదుపాయాలు కల్పిస్తోంది నారాయణ. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం. వావిలేటిపాడు, ధనలక్ష్మీపురం, నెల్లూరు.